ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో స్నేహ, ప్రసన్న ఒకరు. 2012 మే 11న వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. తమిళ సినిమా షూటింగ్ లో కలుసుకున్న వీరు ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు ప్రేమలో పడ్డారు. స్నేహ 2000 నుంచి 2020 వరకు హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి గ్లామర్ హీరోయిన్ల మధ్య హోమ్లీ లుక్ లో ఫేమస్ అయింది స్నేహ. చాలా సినిమాల్లో చుడీదార్ చీరలోనే కనిపించింది. టాలీవుడ్ లో సావిత్రి, సౌందర్య తర్వాత అంత పద్ధతి గల హీరోయిన్ గా స్నేహకు పేరుంది. కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీని ఏలుతున్న కాలంలో కూడా చీర కట్టులో ఎటువంటి ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది స్నేహ. 2020లో ధనుష్ నటించిన పటాస్ లో నటించింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే గర్భవతి అయింది. టాలీవుడ్ లో వినయ విధేయ రామ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఇచ్చింది స్నేహ. గత ఏడాది వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వచ్చిన గోట్ సినిమాలో విజయ్ తో నటించింది. అలాగే గత నెలలో వచ్చిన డ్రాగన్ సినిమాలో కూడా కనిపించింది. స్నేహ తన భర్తతో కలిసి ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో తనకున్న సమస్య గురించి చెప్పింది. తనకు ఓసిడి అనే సమస్య ఉంది అని చెప్పుకొచ్చింది. దీనికి ప్రసన్న కామెంట్ చేస్తూ అవును, ఇల్లు అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటూ 3 సార్లు మార్చింది. ఇక ఆమె మార్చకుండా ఉన్నది నన్ను ఒక్కడినే అంటూ సెటైర్ వేశాడు. నాకు ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి, ముఖ్యంగా కిచెన్ క్లీన్ గా ఉండాలని కోరుకుంటాను. ఈ ఓసిడి సమస్య అరుదైనదే అయినా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్ని శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు అని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు స్నేహ.